ప్రజా గొంతుగా రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం బచ్చనపేట మండల కేంద్రంలో రాష్ట్ర సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు అల్లదుర్గం గారు ఉన్నారు. వారు అయితే ఈ రోజు ఇక్కడ మన టీడీపీ గద్దె వద్ద మన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. అయితే వారు ఒకే ఒక్కడిగా ఉన్నా కానీ ఇక్కడ టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడుతూ పార్టీ నమ్ముకొని ఉన్నారు. కాబట్టి మరి ఈ రోజు వారు ఒక్కరు అలాగే కొంతమంది కార్యకర్తలతో కలిసి ఆ కార్యక్రమాన్ని మీదేసుకొని అంటే ముందుండి నడిపిస్తున్నారు, జయప్రదం చేస్తున్నారు. అయితే వారి మాటలలో మనం ఇంకా మిగతా విషయాన్ని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ప్రజా గొంతుక విలేకరులకు, మీడియా మిత్రులకు, నా అన్నదమ్ముల అందరికీ కూడా, పత్రికా విలేకరులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను అల్లాదుర్గం వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడిని. 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని బచ్చనపేట మండల కేంద్రంలోని గద్దె వద్ద జెండా ఆవిష్కరించి, అదేవిధంగా కార్యక్రమాలు, పండ్లు పూలు పంచి ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా సహకరించినందుకు అమ్మాలి సంఘం పెద్దలకు, అదేవిధంగా కార్యకర్తలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 44 సంవత్సరాల క్రితము పటేల్ పట్వారి వ్యవస్థలో ఈ భారతదేశము కబంధ హస్తాల కింద ఉండేది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల చేతుల్లోకి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు. 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేద ప్రజలలో అన్నం పెట్టినటువంటి గొప్ప మహనీయుడు. అదేవిధంగా 6 చట్టాన్ని తెచ్చి మండలాలు ఏర్పాటు చేసి బీసీలకు రాజ్యాధికారం దిశగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పనిచేసి ఈరోజు మనము నేరుగా జనంలోకి వెళ్తున్నామంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టినందుకే. అదేవిధంగా ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి మహిళలను చైతన్యపరిచి వాళ్ళందరినీ చదువుకునే విధంగా ఈరోజు విద్యా రంగాల్లో కావచ్చు, మహిళలు పేద బడుగు బలిగిన వర్గాలు ఈరోజు నేరుగా రోడ్డు మీద తిరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నట్టే ఏపీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చి బీసీల కోసం ఎంత కష్టపడి పార్టీలలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, ఎక్కడ పనిచేసినా కానీ అనగదొక్కుతున్న విధానంతోనే ఏపీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా మహిళలకు ఇప్పుడు కూడా మహిళలను దారుణంగా అనగదొక్కడంతో పాటు మహిళలను కించపరిచి వాళ్ళు పైకి పోకుండా చాలా ఇబ్బందులు పాలు చేస్తుంటే అదే రోజు చివరి రోజు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చెప్పడం జరిగింది. అంటే దేశ రాజకీయాలలో మార్పు ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. అందుకోసము తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడు రెపరెపలాడుతుంది. పేదోని గుండె తెలుగుదేశం పార్టీ. రాబోయే ఎన్నికలలో మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము. అదేవిధంగా ఒక పేద అన్ని వర్గాలకు, పేద బడుగు బలహీన వర్గాలను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఒక పేద కోట లేనటువంటి గడి లేని దొర కేసీఆర్ ను తీసుకొచ్చి మంత్రి చేసి ఈ రోజు ముఖ్యమంత్రి చేసింది తెలుగుదేశం పార్టీ. ఒక పేద రెడ్డి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి పార్టీలో తీసుకొచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో తీసుకొచ్చింది కూడా ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. కనుక ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో మేము అధికారంలో తెలంగాణలో ఖచ్చితంగా చేస్తాము. కాబోయే ప్రధాని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నవ అంబేద్కర్ నారా చంద్రబాబు నాయుడు గారు అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ, జై తెలుగుదేశం పార్టీ, జై చంద్రబాబు నాయుడు.